హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండ్ మన ఒంటికి చాలా చలువ చేసేటువంటి చల్దీ అన్నం అండి. దీన్ని మన పూర్వకాలంలో పెద్దలు ఎక్కువగా తినేవాళ్ళు, అందుకనే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. ఇప్పటికీ కూడా వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం వాళ్ళు చద్దన్నం ఉంటే పడేసేవాళ్ళు కాదండి. దాన్ని పెరుగు, అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా కలుపుకొని పొద్దున్నే ఏదో ఒకటి వేసుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, వేడి వేడి అన్నం లేనిది మనకైతే ఆకలి అనేది ఉండదండి. వేడి వేడి అన్నం కావాలి, అలానే వాటిల్లోకి రుచికల్ల కూరలు అయితే కావాలి. కానీ ఆ కాలంలో అలా తినబట్టే వాళ్ళు అంత పుష్టిగా అంత గట్టిగా ఉన్నారండి. మరి మనం కూడా అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చల్దీ అన్నాన్ని అయితే తయారు చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ బియ్యం అయితే సరిపోతాయి మాకు. మీ ఇండ్లల్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువగా వండుకోండి, ఉదయానికి మిగిలేటట్టు. ఇప్పుడైతే బియ్యం కడిగేసుకొని ఎసరపోసి గంజి వంచేటట్టుగా వండుకోవాలండి. చూసారా, బియ్యం అయితే ఉడుకుతున్నాయి, ఇప్పుడే పొంగొచ్చేటట్టు ఉంది, ఉడుకు పడుతుందన్నమాట. అలానే ఒక గిన్నెలో పాలు తీసుకొని పాలు కూడా కాగబెట్టుకొని చల్లార్చుకోవాలండి. అవి కాగే లోపల మనకి అన్నం అయితే ఉడుకుతుంది. ఈ అన్నం కొంచెం మనం గంజి వంచుకునేటట్టు వార్చుకునేటట్టు ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు గంజి వంచుకుందాము. ఇలా ఉడికితే సరిపోతుందండి. చెక్ చేసుకోవాలి, మరీ మెత్తగా ఉడికినా కానీ అన్నం గుజ్జు గుజ్జు అయిపోతుంది కదా, అందుకనే అన్నం కొంచెం పలుకుండటంతోనే గంజి అయితే ఇలా వార్చుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి అన్నం వండేసుకుంటున్నాను. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు చెక్ చేసుకొని చూసుకోవాలి ఒకసారి, అన్నం మంచిగా ఉడికింది. అలానే పాలు కూడా కాగిపోయాయి, అలానే చల్లారుతున్నాయి. చూసారా, మీగడ కట్టింది అంటే పాలు చల్లారాయి కొంచెం. ఇప్పుడు మనం చల్దన్నంలో రెడీ చేసుకుందాము. ఈ పాలల్లో మనం గంజి వంచుకున్నాం కదా, ఆ గంజిని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు రైస్ వేస్తున్నాను. ఇలా కప్పు రైస్ వేసిన తర్వాత ఆ పాలు, ఆ గంజి, ఈ అన్నం అంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలిపి, ఈ పాలు ఇవన్నీ మిక్స్ అయిన ఈ మిక్చర్ అంతా కూడా గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచాలన్నమాట. ఎందుకంటే గోరువెచ్చగా అవ్వకుండానే మనం తోడేసినట్లయితే పాలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత నేను కొంచెం పెరుగు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి, ఇప్పుడు ఇందులో మనం ఒక 3 పచ్చిమిరపకాయలు సగం సగంగా కట్ చేసుకున్నవి, అలానే ఒక ఉల్లిపాయ 4 ముక్కలుగా కట్ చేసుకొని ఈ తోడు వేసినటువంటి అన్నంలో అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకుంటే సరిపోతుంది. ఒక్క ఉల్లిపాయ సరిపోతుందండి, మీడియం సైజ్ది. ఇలా వేసుకున్న తర్వాత దీన్నైతే నైట్ అంతా కూడా తోడుకొనివ్వాలి, మూత పెట్టేసి. నైట్ అంతా తోడుకుంటుందండి. ఇది నేను ఉదయాన్నే చూపిస్తున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే మంచిగా తోడుకుంది అన్నము. చూడండి ఎంత బాగా తోడుకుందో. మనం వేసినటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎలా అన్నంలో ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను స్పూన్తో కదిపించి చూపిస్తాను మీకు. చూడండి, అన్నం అయితే స్పూన్తో చూపిస్తున్నాను, మంచిగా పర్ఫెక్ట్గా తోడుకుంది. ఇందులో సాల్ట్ వేయకుండానే ఇలానే తినేసేయొచ్చండి, మిర్చి ఉల్లిపాయలు నంజుకొని. కానీ మనం సాల్ట్ లేకుండా తినలేం కాబట్టి కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసుకొని అన్నం మొత్తం కూడా ఈ సాల్ట్ కలిసేటట్టు కలుపుకోవాలి. నేనైతే ఇలా కలుపుకున్నానండి. అంతేనండి, చద్దన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే తినేసేయచ్చు, చాలా రుచిగా ఉంటుంది. మరి దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.